తేజస్ మార్క్ 1A ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవర్ఫుల్ ఫైటర్ జెట్. ఇది రణరంగంలోకి దిగితే ఎనిమి ఎవరైనా తోకముడవాల్సిందే. అందుకే ఈ యుద్ధ విమానాల కోసం భారత మిత్ర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడబోతోంది. త్వరలో తొలి విడత తేజస్ ఫైటర్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వీటి ఎంట్రీ తర్వాత చైనా, పాకిస్తాన్ రెచ్చిపోవాలని చూస్తే అసలు సిసలు యాక్షన్ అప్పుడే మొదలవుతుంది. ఇంతకు తేజస్ MK1A యుద్ధ విమానాలు ఎందుకంత ప్రత్యేకం? ఈ ఫైటర్ల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంతగా ఎదురు చూడడానికి రీజన్ ఏంటి? తేజస్ MK1A నిజంగా గగనతల యుద్ధంలో గేమ్ చేంజర్ అవుతుందా? వాచ్ దిస్. తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్స్ ఎంట్రీకి మొదలైన కౌంట్ డౌన్. వచ్చే 2 నెలల్లో IAF చేతికి 12 తేజస్ MK1A ఫైటర్స్. గగనతల యుద్ధాల్లో తేజస్ మార్క్ 1A యాక్షన్ ఎలా ఉంటుంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారుతున్నాయి. పాకిస్తాన్తో పాటు చైనా కూడా సవాలుకు సై అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ పేర్లు మారుస్తూ ఆ ప్రాంతం తమదేనని బుకాయిస్తోంది. ఇంకోవైపు బంగ్లాదేశ్ సైతం డ్రాగన్తో చేతులు కలుపుతూ ఈశాన్య రాష్ట్రాల్ని టార్గెట్ చేస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా చైనాకు దగ్గరవుతున్నారు. ఇవన్నీ భారత్కు అంత మంచి పరిణామాలు కావు. కాస్త వివరంగా చెప్పాలంటే నిత్యం యుద్ధ సన్నద్ధతతో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మన ఎయిర్ ఫోర్స్ దగ్గర అవసరమైన యుద్ధ విమానాలు లేవు. పాకిస్తాన్, చైనా కలిసి దాడి చేస్తే ఖచ్చితంగా యుద్ధ విమానాల అవసరం భారీగా ఉంటుంది. అందుకే మోడీ సర్కార్ రక్షణ బడ్జెట్ను పెంచడంతో పాటు పవర్ఫుల్ ఫైటర్లపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ముప్పై 5 పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన తేజస్ ప్రాజెక్టుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఉత్పత్తి మందకొడిగా ఉంది, విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ వంటి విమర్శలకు కొదువే లేదు. కానీ తేజస్ సామర్థ్యంపై మాత్రం ఎలాంటి విమర్శలు లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తేలికపాటి ఫైటర్ జెట్ల విభాగంలో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీరాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ కాలం చెల్లిన మిగ్గుల తొలగింపు, విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా ఉంది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ తేజస్ ప్రాజెక్టులో వేగం పెంచింది. అందుకే ఇతర దేశాల సహకారాన్ని కోరింది. 2023 మొదట్లో GE ఏరోస్పేస్ తో ఒప్పందం కూడా అలాంటిదే. దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజన్ల తయారీకి GE సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇంజిన్లనే తేజస్ కు అమర్చాలి అనేది ప్లాన్. కానీ ఈ ఒప్పందం జరిగి 2 సంవత్సరాలు పూర్తయినా ఇంజిన్లు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు ముగింపు పడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే GE ఇంజన్లు మన దేశానికి చేరుకున్నాయి. తేజస్ యుద్ధ విమానాల తయారీలో ముఖ్యమైన F404 ఇంజన్లు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ నుంచి డెలివరీ అయ్యాయి. 2 ఏళ్ల ఆలస్యం తర్వాత అవి ఈ నెలలోనే భారత్కు వచ్చాయి. మొత్తం 12 ఇంజన్లు అందాయి. 2023లో కుదిరిన $761 మిలియన్ కాంట్రాక్టు ప్రకారం ఏటా 20 ఇంజన్లు అందుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో 12 ఇంజన్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేతికి అందినట్టు తెలుస్తోంది. అంటే త్వరలో 12 తేజస్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ చేతికి అందబోతున్నాయన్నమాట. 2028 ఫిబ్రవరి లోపు 83 తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లను తయారు చేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ డాగర్, ఫ్లయింగ్ బుల్లెట్ పేరుతో 2 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇవి 2 పవర్ఫుల్ ఫైటర్ జెట్లుగా నిరూపించుకున్నాయి. తొలితరం తేజస్తో పోలిస్తే MK1A రకంలో చాలా మార్పులు చేశారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ MK1కి ఇది అడ్వాన్స్డ్ మోడల్. ఇది 3500 కిలోల ఆయుధాలను తీసుకువెళ్తుంది. భూమికి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడులు చేస్తుంది. అంతేకాదు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది. అన్నింటికి మించి తేజస్ MK1A సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. తేజస్ MK1Aలో దేశీయ పరికరాలు 50% నుంచి 60%కి చేర్చారు. సగానికి పైగా దేశీయ పరికరాలనే వినియోగించడంతో ఈ విమానాల నిర్వహణ సులువుగా మారనుంది.
వాస్తవానికి యుద్ధ విమానాలను పూర్తిస్థాయి ఫీచర్లతో ఏ దేశం మరో దేశానికి విక్రయించదు. కేవలం ఎగుమతుల కోసం తయారు చేసిన మోడల్ మాత్రమే విక్రయిస్తుంది. అంటే వాస్తవిక మోడల్ కంటే కొంత సామర్థ్యం తగ్గుతుందన్నమాట. దేశీయ యుద్ధ విమానాలతో ఈ సమస్య తప్పుతుంది. ఇక సరికొత్త తేజస్ విమానాలు అత్యాధునిక యాక్టివ్ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్ యారే రాడార్లు వినియోగించారు. ఇవి శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థను సమర్థవంతంగా తట్టుకుని పనిచేస్తాయి. దీంతో పాటు శత్రు దేశాల రాడార్ వార్నింగ్ రిసీవర్లు వీటిని అడ్డుకోవడం కష్టం. ఇవి ఏకకాలంలో 16 లక్ష్యాలను గుర్తించి దాడులు చేస్తాయి కూడా. శత్రుదేశాల గగనతలంలోకి ప్రవేశించాక యుద్ధ విమానాలను పలు రకాల సిగ్నల్స్ తరంగాలు వేటాడుతాయి. ఇవి విమానం జాడ పసిగట్టేందుకు, యుద్ధ విమానంలో కమ్యూనికేషన్ వ్యవస్థను జామ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. వీటి కన్నుగొప్పి ముందుకు వెళ్లేందుకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఉపయోగపడుతుంది. ముప్పును గమనించి ముందే వాటిని జామ్ చేయడం వంటివి చేయొచ్చు. ఈ విమానం బయట జామింగ్ ప్యాడ్ అమర్చడం మరింత కలిసొచ్చే అంశం. యుద్ధ విమానాలు కంటికి కనిపించే పరిధిలో ప్రత్యేకమైన గన్స్తో, మిసైళ్లతో పరస్పరం తలపడితే దానిని డాగ్ ఫైట్ గా అభివర్ణిస్తారు. ఆధునిక యుద్ధ తంత్రంలో విమానాలు నేరుగా తలపడే సందర్భాలు చాలా అరుదు. శత్రువు మనల్ని చూడకముందే గుర్తించి దాడి చేస్తాయి. ఇందుకోసం శక్తివంతమైన రాడార్లు, బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను వినియోగిస్తారు. తేజస్ మాక్ 1Aలో డెర్బీ క్షిపణిని వాడొచ్చు. దీంతో పాటు అస్త్రా మాక్ 1 BVR మిసైల్ ని కూడా వినియోగించే వీలుంది. అస్త్రా మాక్ 1 పాకిస్తాన్ వినియోగించే JF-17లోని BVR క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది. JF-17లను తేజస్ కు ప్రత్యామ్నాయంగానే చైనా అభివృద్ధి చేసింది. వాటిని పాకిస్తాన్ కు విక్రయించగా బంగ్లాదేశ్ కూడా విక్రయిస్తోంది. కానీ తేజస్ MK-1A ముందు అవి నిలబడలేవు. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు తేజస్ మాక్ 1A తిరుగులేని బ్రహ్మాస్త్రం అనేది. అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు మన మిత్ర దేశాలు కూడా తేజస్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక్కసారి ఇవి ఎంట్రీ ఇస్తే ఎనిమి లెక్క సరిచేయడం ఒకటే కాదు, ఆయుధ మార్కెట్ను శాసించడం ఖాయం.